హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈ రోజు ఏంటంటే ఇంకొక వీడియో అనమాట. ఏంటిదంటే బేసిక్గా కస్టమ్ లాగిన్ సో నోట్బుక్ ద్వారా ఎలా చేయాలి ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో సిమెంటిక్ మోడల్ రిఫ్రెష్ యాక్టివిటీ ద్వారా చేసాం అనమాట. అంటే అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈరోజు నోట్బుక్ యాక్టివిటీ ద్వారా అంటే మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే ఎలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఏంటి అనేది కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ డేటాబేస్లో ఒక టేబుల్ ఉందన్నమాట. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్. ఓకే, మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. అయితే దీన్ని లేకౌట్స్లోకి షార్ట్ కట్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే, మీరు చూడొచ్చు ఈఎంపీ డేటా లేకౌట్స్లో షార్ట్ కట్ ద్వారా తీసుకొచ్చా కదా. ఎక్కడి నుంచి నేను ఏం చేశానంటే ఒక నోట్బుక్ తీసుకున్నాను. ఓకే, సో నోట్బుక్ తీసుకుని సో మీరు చూడొచ్చు నోట్బుక్లో ఇక్కడ అన్ని కాలమ్స్ స్పెసిఫై చేశాను. అంటే ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్, ఫ్రమ్ టేబుల్. ఇలా నేనేంటంటే అన్ని కాలమ్స్ స్పెసిఫై చేసి రన్ చేస్తాను. సో మనకి ఏదైతే సోర్స్, ఇక్కడ సోర్స్ అంటే ఏంటంటే ఫ్యాబ్రిక్ డేటాబేస్, అక్కడ డేటా ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఇష్యూ రాదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు అట్లీస్ట్ ఏదో ఎంప్లాయ్ ఐడి కానీ, నేమ్ కానీ, సాలరీ, లొకేషన్ ఈ 4 కాలమ్స్లో ఏది డిలీట్ చేసినా సరే మనకి ఇక్కడ ఇష్యూ వస్తుంది. అవునా కదా? ఓకే, సో అలా నేను అయితే ఇక్కడ అంటే సింపుల్ డెమో అండి, పెద్ద కాంప్లికేటెడ్ కాదు. బట్ మనకి రియల్ టైంలో సో చాలా సినారియోస్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా అర్థం చేసుకుని అంటే ఒకటి ఇంప్లిమెంటేషన్ మనం ప్రాపర్గా చేసినట్టయితే రిమైనింగ్ అయితే పెద్ద కష్టం అయితే కాదు. ఓకే, సో దానికోసం నేను కస్టమ్ లాగిన్ చూడొచ్చు ఇక్కడ. సో డేటా పైప్ లైన్ ఇన్ఫర్మేషన్ అనమాట. రిమైనింగ్ అంతా కూడా సేమ్, ఓన్లీ ఈ మాత్రం అంటే సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సేమ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఒక్క నిమిషం. సెట్టింగ్స్ సో మీరు చూస్తే ఇవన్నీ సేమ్ ప్రతి యాక్టివిటీకి. ఓకే, ఎక్కడ చేంజ్ అంటే ఉండదు, ఓన్లీ సో పేర్లు మాత్రమే మారుస్తుంటాయి అనమాట. ఈ ఎర్రర్ మెసేజ్ ఫెయిల్డ్ యాక్టివిటీ మాత్రం అంటే మీరు ఏదైతే యాక్టివిటీస్ యొక్క ఎర్రర్ మెసేజ్ ఇస్తే ఆ యాక్టివిటీని క్యాప్చర్ చేయాలో వాటిని మాత్రం మారిస్తే సరిపోతుంది. రిమైనింగ్ యాజ్ స్టేట్ అన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నేనైతే టెస్ట్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది టేబుల్ రన్ చేస్తున్నాను. ఇందాక ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అనమాట, అక్కడ హ్యాంగ్ అవుతుంది, లేదా టైం ఎక్కువ తీసుకుంటున్నాను, అందువల్ల నేను ప్రాక్టికల్గా చూపించలేకపోతున్నాను. సిన్నా టైం తీసుకుంటే ఎక్కువ టైం తీసుకున్నాను, ఐ డోంట్ నో అంటారు. ఓకే, సో మీరు చూడొచ్చు ఫస్ట్ ఎగ్జిబిషన్ కస్టమ్ లాగిన్ 5 ఎగ్జిబిషన్ 5 సక్సెస్ అన్నమాట. ఎటువంటి ఇష్యూ లేదు, ఎందుకంటే మనకి టేబుల్లో సేమ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత నేను ఒక కాలం డ్రాప్ చేశాను, దాని తర్వాత ఫెయిల్ అయింది. ఓకే, ఎర్రర్ మెసేజ్ ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు చూస్తున్నారో సేమ్ ఎర్రర్ మెసేజ్ అనమాట. ఓకే, సో నేను ఎంప్లాయ్ లొకేషన్ కాలం ఫ్యాబ్రిక్ డేటాబేస్లో డిలీట్ చేశాను, ఒక కాలం అనేది డ్రాప్ చేశాను అనమాట. అప్పుడు 3 కాలమ్స్ ఉంటాయి కదా. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న 4 కాలమ్స్ అంటే ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేశారు, ఇంటెన్షనల్ కావాలని ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూస్తే ఏ కాలమ్ ఆర్ ఫంక్షన్ పారామీటర్ విత్ నేమ్ కెనాట్ బి రిజాల్వ్. ఓకే, అంటే అది లేదు అని చెప్తున్నాం. అంటే చూడడం తెలిసిపోద్ది ఏంటనేది. సో దీన్ని బట్టి మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇలా సో మీరేంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సింపుల్ తెలిసిపోతుంది. ఇలాంటి ఇంత మెసేజ్ ఉన్నా సరే మనకు ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా కస్టమ్ లాగిన్ ద్వారా డిఫరెంట్ యాక్టివిటీస్ యొక్క ఎర్రర్ మెసేజ్ని క్యాప్చర్ చేసి వాటిని ఈమెయిల్ ట్రిగ్గర్ చేయడం, ఫర్దర్గా బిజినెస్ యూస్కి ఇలా రకరకాలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We'll catch next video. Bye bye.